అయింది సంజన అండ్ సుమన్ శెట్టి దగ్గర చిన్న స్మాల్ ఇష్యూ మొదలైందన్న. అదేంటంటే సుమన్ శెట్టి ఆయన మీద బిగ్ బాంబ్ వేశారు మన హోస్ట్ నాగార్జున గారు. హోస్ట్ వేస్తే అది చేయాలా లేకపోతే కెప్టెన్ చెప్పిన పని చేయాలా, ఆయనేమో రెండు చేస్తా అని. సంజన గారు వచ్చారు, సంజన గారు వచ్చి నేను చెప్పిన పనే చేయాలి అని చెప్పాను అన్నారు. దీని మీద నీ ఒపీనియన్? అది దీంట్లో అయితే నేను సుమన్ శెట్టిని మనం సపోర్ట్ చేయాలి ఈ మ్యాటర్లో. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ వేసిండు కాబట్టి దాన్ని ఆయన అపోజ్ చేయలేడు, చేయాల్సిందే పక్క. అండ్ కెప్టెన్ చెప్పించిన పని కూడా ఆయన బాధ్యతగా చేస్తా అంటున్నాడు. ఈ పని చేసి ఆ పని చేయను, ఆ పని చేసి ఈ పని చేయను అంటారు. ఈ పని చేస్తా, నాకు బిగ్ బాంగ్ ఉంది కాబట్టి నేను బిగ్ బాంగ్ చేస్తా, ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన ఈ కుకింగ్ వర్క్ కూడా చేస్తా అని చెప్పి ఆయన చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఇక్కడ సంజన ఈగో అడ్డం వచ్చి నేను చెప్పిన పని చేయట్లేరు, నా మాట వినట్లేరు, కెప్టెన్ గా నేను ఏ చెప్పినా చేయట్లేదు, అపోజ్ చేస్తున్నారని ఆమె ఈగోకి తీసుకొని బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో అయితే సుమన్ శెట్టి ఇదే కరెక్ట్, సంజన అబ్సల్యూట్లీ రాంగ్ కదా. సంజనకి అసలు అక్కడ పాయింట్ అర్థమవుతుందో అర్థం కావట్లేదా మనకు? ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, ఏదైనా ఉంటే చూసుకుంటే ఈ వారమే నువ్వు కెప్టెన్, నెక్స్ట్ వారం నువ్వు కాదు, ఎవరు మారుతారో తెలియదు. అక్కడ వేసింది బిగ్ బాస్ ఆర్డర్ చేసేది, మీరు బిగ్ బామ్ ని మీరు తీసుకోవాలని చెప్పి ఆయన అట్లనే తీసుకుంటారు. ఈమెకి ఏమంటారు, నా మాట వినట్లేరు అనే ఒకటి ఉండిపోయింది. అంటే రేపు మళ్ళీ హోస్ట్ వచ్చి కెప్టెన్ గా నువ్వు చేయలేకపోయినావు అది ఇది అంటారేమో అని ముందుకు ముందే చేసేస్తున్నామా? అది మనకైతే సుమన్ శెట్టి చేసిందే కరెక్ట్ అనిపించింది 100%.